క్రీస్తునందు సహోదర సహోదరులకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం ప్రభు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరొక దినాన్ని ప్రభు మనకు బహుమానంగా ఇచ్చాడు. అందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ప్రభు మాటగా అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. దేవుని బిడ్డలారా, ఈ మాటను కనుక మనం గమనిస్తే, ఈ ప్రసంగం పేతురు కొర్నేలి ఇంట్లో చేస్తూ ఉన్నాడు. కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళి చెబుతున్నటువంటి సందర్భం. ఆ సమయంలో పేతురు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు యూదులకు మాత్రమే కాదు, అన్యజనులందరికీ ప్రభు. ఆయన పక్షపాతి కాడు. ఆయనను అంగీకరించిన వారందరికీ ఆయన ప్రభువు మరియు సమాధానకర్త అయి ఉన్నాడు. అనగా సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ప్రజలను అందరినీ క్రీస్తు ద్వారా సమాధానపరచుకోవాలని క్రీస్తును ప్రభువుగా అందరి దగ్గరికి పంపించాడు. దేవుని బిడ్డలారా, ఈ క్రీస్తు అందరికీ ప్రభువు. ఒక గ్రామంలో కానీ పట్టణంలో కానీ అన్ని రకాల జాతుల వారు, మతాల వారు జీవిస్తూ ఉంటారు. కానీ ఎవరి మతం వారికి ఉన్నా మనకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు అందరూ హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్లో జాతిని కులాన్ని చూడరు, రోగాన్ని బట్టి మాత్రమే మందిస్తారు. డాక్టరు అందరికీ ఒకే రకమైన వైద్యం చేస్తారు. ప్రతి వ్యక్తికి జబ్బు నుంచి నయం కావాలి అంటే డాక్టర్ మెడిసిన్ ఇవ్వాలి. అలాగే ఏ వ్యక్తి అయినా దేవుని చేరుకోవాలంటే క్రీస్తు దగ్గరికి రావాలి, క్రీస్తు ప్రభువులో సమాధానపడాలి. వైద్యము ఎలాగైతే అందరికీ అవసరమో క్రీస్తు కూడా అందరికీ అవసరం. అందుకే ప్రభు చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరని చేరలేరని. అనగా క్రీస్తే మార్గమై ఉన్నాడు, క్రీస్తే సత్యమై ఉన్నాడు. దేవుని యొక్క అదృశ్య స్వరూపము దృశ్య రూపకంగా క్రీస్తు మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయనను చూచిన వారు దేవుణ్ణి చూసినట్టే, తండ్రిని చూసినట్లే అని ప్రభువు కూడా చెప్పాడు. మరి ఈ మాటలు వింటున్నప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన సంగతి ఏంటంటే, ఆయన సమాధానకర్త, సమాధాన ప్రభు. ఆ ప్రభు అందరికీ సమాధానం ఇవ్వడానికి, తండ్రితో సమాధానపరచుకోవడానికే ఈ లోకానికి వచ్చాడు. ఒక పాఠశాలలో ఉన్నటువంటి టీచరు అందరికీ ఒకే విద్యను అందిస్తాడు. ఎవరు వచ్చి ఆ పాఠశాలలో చేరినా బోధ ఒకటే ఉంటుంది, విద్య ఒకటే ఉంటుంది. అలాగే క్రీస్తులో అందరికీ ఒకే బోధ, ఒకే సమాధానం. ఒకరికి ఒకలాగా, మరొకరికి మరోలాగా ఉండదు. ఆయన అందరికీ ప్రభు. మరొక మాట మనం గమనిస్తే, ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎవరినీ త్రోసివేయడు, అందరినీ హక్కున చేర్చుకుంటాడు, అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే రాయబడిన మాట, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. అనగా ప్రతి మనిషిలో ఏముంది? పాపం ఉంది. ప్రతి మనిషికి పాపము నుంచి విరుగుడు కావాలి అంటే దానికి మెడిసిన్ క్రీస్తులో ఉంది. క్రీస్తులో మాత్రమే ఆ పాప క్షమాపణ, పాపానికి విడుదల ఉంది. పాప క్షమాపణ కావాలన్నా, దేవునితో మనం సమాధాన పడాలన్నా అది క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, నేను ఆ క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తులో సమాధానము పొంది నిత్య జీవానికి వారసులము కావాలని, తండ్రితో సమాధాన పడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఈ దినమైన క్రీస్తు అందరి వాడని క్రీస్తు దగ్గరికి వచ్చి సమాధాన పడతావా? తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, యేసు క్రీస్తు ప్రభు ద్వారా నీవు అందించిన సమాధానానికి, శాంతికి, సువార్తకు హృదయపూర్వకమైన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా హృదయాల్లో నీ శాంతిని, సమాధానాన్ని నింపండి. ఈ సువార్తను మేము ఇతరులతో కూడా పంచుకునే శక్తిని, సమాధానాన్ని మాకు దయచేయమని యేసు ప్రభునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. అందరూ నమ్మాలిరా యేసయ్యే దేవుడని,
ఎలుగెత్తి చెప్పాలిరా రాజులకు రాజని, గలమెత్తి పడాలిరా మహిమ ఘనత నీకని, లోకాన చటాలిరా త్వరలో రానున్నాడని. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో జీవమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. అందరూ నమ్మాలిరా యేసయ్యే దేవుడని, ఎలుగెత్తి చెప్పాలిరా రాజులకు రాజని. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.